హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మీరు అందరూ కూడా నేను చాలా పార్లర్ వీడియోస్ అనేది పెట్టానండి. అది ఎంతమంది ఆ వీడియోస్ అనేది చూశారు, మీ అందరికీ ఆ వీడియోస్ చూసిన వాళ్ళకి ఆ వీడియోస్ అనేది నచ్చాయా అంటే అందులో ఏమంటారు, నేను చెప్పింది అయితే 100% జెన్యూన్ అండి. సో మీకు ఎంతవరకు అర్థమైంది అనేది నాకు వీడియోలో అనేది చెప్పండి. అండ్ అలాగే మంచి మంచి అంటే ఒక పర్పస్లో అంటే ఏమంటారు, మంచిగా మీకు వీడియో అనేది ఫ్రీగా డబ్బులు ఇచ్చి ట్రైనింగ్ అయ్యేదానికంటే ఫ్రీగా అనేది ఇవ్వాలి అని అయితే నేను అనుకుంటున్నానండి. మీరు అందరూ కూడా అలాగే నేర్చుకోవాలి అని అయితే నేను హార్ట్ఫుల్గా అనేది కోరుకుంటున్నాను. అలాగే ఎవరికైనా సరేనండి, మీకు పార్లర్ అనేది నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ అనేది ఉన్నవాళ్ళు నేర్చుకోండి వీడియోస్ అనేది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ అనేది చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియోస్ అనేది చేయండి. కామెంట్ అనేది చేయండి. ఆ వీడియోస్ అనేది చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది. ఇంకా మీకు బెటర్గా అనేది నేను చెప్పడానికి అనేది ట్రై చేస్తాను. అలాగే ఇంకా స్టిచ్చింగ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయాలి అని అయితే అనుకుంటున్నాను. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరూ లేరండి. సో ఒక స్టాండ్ అనేది తీసుకున్నప్పుడైతే ఖచ్చితంగా మీకు ఆ వీడియోస్ కూడా పెడతాను. కావాలి అనుకున్న వాళ్ళు చూడండి. అలాగే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోద్దండి. లైక్ ఇవ్వండి. మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, ఓకేనా? అలాగే ఒక మంచి కంటెంట్ అనేది నేను చేయాలి అని అయితే చేస్తున్నానని అనుకుంటున్నానండి. ఈ మధ్యన ఇంట్లో ఉండడం వల్ల నార్మల్ లైవ్స్ అనేది చేస్తున్నాను. అలాగే పార్లర్ వీడియోస్ అనేది లైవ్లో కాకుండా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను. కటింగ్ వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియోస్ అనేది కూడా అప్లోడ్ చేస్తాను. మీరు కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ అనేది చూడండి. అలాగే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి నా వీడియో అనేది వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే వీడియో అనేది కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను బిజినెస్ అనేది ఎందుకు స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, అలాగే కొన్ని ఏమంటారు వీడియోస్ అనేది ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది అనేది కూడా మీతో చాలాసార్లు షేర్ చేసుకున్నాను. నేను బిజినెస్ అనేది ఎంత పెట్టి స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను, అలాగే నాకు ఎన్ని ఇయర్స్లో ఎంత ఇన్కమ్ అనేది వచ్చింది, నేను బిజినెస్ స్టార్టింగ్లో ఎంత అమౌంట్ అనేది పెట్టాను అనేది కూడా మీతో వీడియోస్లో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ అనేది మీకు అందరికీ కావాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, ఓకేనా? అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి ఈ వీడియో అనేది రికమెండ్ అనేది అవుతుంది అన్నమాట. సో ఖచ్చితంగా లైక్ అనేది ఒకటి ఇవ్వండి. బిజినెస్ అనేది మనం ప్లాన్డ్గా చేసి కరెక్ట్గా చేసుకుంటే మనకి లాస్ అనేది ఏమీ ఉండదండి. ప్రజెంట్ నేను లాస్లోనే ఉన్నాను. అది ఎందుకు లాస్లో ఉన్నాను, దేనివల్ల నేను లాస్ అయ్యాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా పార్లర్ కంటెంట్ వీడియోస్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనము ఎన్నో 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 వీడియోస్ చూస్తున్నాము. అందులో ఇది ఒక వీడియో అనేది కాకుండా ఈ వీడియో అనేది మనకి ఉపయోగపడే వీడియో అని చెప్పేసి చూడండి, ఓకేనా? అలాగే నోట్స్ రాసుకోండి. నోట్స్ అనేది కూడా మీలో ఎవ్వరు రాసుకోలేకపోతే నా దగ్గర ఉంటాయండి. మీకు కావాలి అంటే అది అనేది నేను తయారు చేయించేదాన్ని బట్టి అమౌంట్ అనేది ఎంత అవుతుంది అనేది చెప్తాను. ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. ఎందుకంటే మెయిన్ మనము ఇప్పుడు ఎంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది అండి, అవునా కదా చెప్పండి? సో మనం వీడియోస్ చేయడం వల్ల ఏంటంటే ఏ ఇంటికి వెళ్ళి మనము కావాల్సింది పార్లర్ అనేది చేసినా మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో మనం కష్టపడినంత మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, అవునా కదా? అవునా అంతే కదా?
ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేటప్పటికంతా ఎంత అమౌంట్ వస్తుంది, అలాగే మన ఓన్గా మనం చేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుంది అనేది కూడా నేను మీకు వీడియోలో అనేది షేర్ చేస్తాను. అలాగే ఇంకా ఏంటంటే ఇప్పుడు మనము అంటే కంటెంట్ ఏమంటారు, పార్లర్ వీడియోస్ అనేది మెయిన్ బాగా మనకి సంబంధించిన వీడియోస్ అనేది ఎవరు కూడా ఎంకరేజ్ చేయరండి. అది మీ దగ్గరికి కరెక్ట్ పర్సన్స్కి అనేది నా వీడియోస్ అనేది చేరలేదని నేను అనుకుంటున్నాను. చేరితే మాత్రం ఖచ్చితంగా నా వీడియోస్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. అలాగే మీరు అనుకోవచ్చు, నువ్వే పిచ్చామలాగా రెడీ అవ్వకుండా చేస్తావు, నువ్వేం మీ పార్లర్ నేర్పిస్తావు, నీ క్లాసెస్ ఏంటి అని. కానీ మనము అంటే అందంగా రెడీ అయ్యి కూర్చొని వీడియో చేస్తేనే వాళ్ళకి వర్క్ వచ్చినట్టు కాదండి. నేను రెడీ అవుతాను, చాలా బాగా రెడీ అవుతాను. కానీ నాకు ఎప్పుడైతే వీడియో చేయాలనే ఆలోచన వస్తే ఆ టైంలో నేను ఎలా ఉంటే అలాగే వీడియో అనేది చేస్తాను. బాగా రెడీ అవ్విన వాళ్ళే వర్క్ వస్తుంది, వాళ్ళు మంచి ఇస్తారు అని అంటే నేర్పిస్తారు అనేది అయితే ఏం లేదు. అలాగే నార్మల్గా ఉండి పిచ్చి అమ్మ అంటే రెడీ అవ్వకుండా ఎలా ఉంటే అలా వీడియో అనేది తీసి పెడితే వాళ్ళకి వర్క్ రాదు అనేది ఏం లేదు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎవరికి ఎంత వర్క్ రావాలి అని అనుకుంటే అంత నేను నాకు తెలిసి నేనైతే జెన్యున్గా 99% కాదండి, 100%, 100కి 100%, 200% నేను వీడియోస్ అనేది పార్లర్వి పెడుతున్నాను. ఈ మధ్యన ఎందుకు పెట్టట్లేదు అనేది కూడా నేను మీతోటి కొన్ని తర్వాత వీడియోలో అనేది షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఒక వీడియో పార్లర్ క్లాస్ వీడియో అనేది నేను పెట్టాను అనుకోండి, మీరు నేను అనుకున్నంత రేంజ్లో చూస్తే హ్యాపీ, అమ్మయ్య నేను పెట్టిన వీడియోకి పర్లేదు వీళ్ళకి నచ్చుతుంది కాబట్టే చూస్తున్నారు అని. కానీ పెట్టే వీడియో 6 నెలలు అయినా, 1 మంత్, 1 ఇయర్ అయినా, 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా ఒక 100 మెంబర్స్ అనేది కూడా చూడకపోతే కొంచెం బాధేస్తుందండి. అరే ఏంటి నేను కంటెంట్ ఇవ్వట్లేదా, నేను పెట్టే వీడియో వీళ్ళకి నచ్చలేదా. అదే ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, 2 నిమిషాలు చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది నా వీడియోలో కంటెంట్ ఉందా లేదా, అలాగే నా వీడియో అనేది మీకు ఉపయోగపడుతుందా లేదా. అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా 50,000, 1 lakh, 1.5 lakh ఇలా పెట్టి పార్లర్ నేర్చుకునే క్లాస్ అనేది నేను ఫ్రీగా ఇస్తున్నాను, అవునా కదా. ఒక్కసారి చూడండి వీడియో అనేది, చూస్తే మీకే తెలుస్తూ ఉంది. ఇది ఏంటంటే నేను మా బాబు ఫోన్లో చూస్తుంటే సడన్గా నాకు నా వీడియో అనేది ఉంది అందులో యూట్యూబ్లో వచ్చిందనమాట. ఇలా స్కిప్ చేస్తూ ఉంటే అలా వీడియోస్ అనేది 1-2 వీడియోస్ పార్లర్ క్లాసెస్ వీడియోస్ అనేది చూస్తే అందులో చాలా బాధేసింది. ఎందుకు బాధేసింది అంటే, ఏంట్రా బాబు నేను ఇంత మంచిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా చేయాలి, హెన్నా ఎలా పెట్టుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ నేను ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి మరి ఇంతేనా అనేది కొంచెం ఉండింది. ఎందుకంటే అది ఎలా ఉంటుందంటే, అరే నా వర్క్ ఇంతమంది నన్ను చూస్తున్నారు అంటే నా వీడియోస్ ఇంతమందికి నా వీడియోస్ అనేది నచ్చుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే వాళ్ళకు నేర్చుకోవడానికి అనేది ఇది అవుతున్నారు అని చెప్పేసి నాకు ఒక మంచి హ్యాపీ అనేది అనిపిస్తుంది. ఇంకా చేయాలి వీళ్ళకి, ఇంకా అర్థమయ్యేలాగా ఇంకొక వీడియో తీసుకురావాలి, ఇంకొక వీడియో పెట్టాలి, ఇంకొక వీడియో, అలా హ్యాపీగా అనేది అనిపిస్తూ ఉంటుంది. అలా ఎంకరేజ్ చేయండి. మిగతా ఏ వీడియోస్, శారీస్ కానీ ఇలా ఏది చూసినా చూడకపోయినా సరేనండి, బ్యూటీ పార్లర్ క్లాసెస్ అనేది ఖచ్చితంగా చూడండి. మీకు 100% వర్క్ నేర్పించడం కోసమే, వీడియోస్లో నేర్పించడం కోసమే నేను ఈ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను, ఓకేనా. అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. నేను అంటే శారీస్ వీడియోస్, లైవ్స్ చూసినా చూడకపోయినా నేను పార్లర్ క్లాసెస్ అనేది పెట్టిన అయితే ఖచ్చితంగా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, ఓకేనా. అండ్ అలాగే స్టిచ్చింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను కదా, అది కూడా చూడండి. మీరు ఒక లైక్, ఒక కామెంట్ ఇవ్వడం అనేది అస్సలు మర్చిపోవద్దు. అండ్ తర్వాత వీడియో అనేది నేను ఏం చేయాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అనేది నేను చదువుతూ ప్రతి కామెంట్ అనేది రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. వాటికి సంబంధించినవి కూడా వీడియోస్ అనేది చేస్తాను.
ఇంకా ఇంతేనండి. వీడియో అనేది ఎక్కువ లెంతీ అయిపోతుంది. నేను చెప్పాలి అనుకున్నదైతే మ్యాక్సిమం చెప్పాననే నేను అనుకుంటున్నాను. బాయ్ అందరికీ. ఓకేనా ఫ్రెండ్స్? ఇది నాకు ఇందులో మీకు పార్లర్ క్లాసెస్ కంటెంట్ అనేది చెప్పడం వల్ల నాకు అంత వస్తుందని అయితే నేనేం అనుకోను. ఎందుకంటే నా వరకు నాతో కాకుండా ఇంకా నలుగురికి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను. బాయ్ అండి. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఒక లైక్, ఒక కామెంట్, అలాగే నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అండ్ అలాగే వీడియో నచ్చిందా లేదా అనేది కూడా నాకు కామెంట్ పెడితే ఏంటంటే ఒక లైక్ కామెంట్ ఇచ్చి పెడితే ఏంటంటే నాకు అరే అవును వీళ్ళ కోసం ఈ వీడియో చేయాలి, అరే ఇది కాదు పాపం వీళ్ళకి అర్థం అవ్వలేదంట, మళ్ళీ నెక్స్ట్ చేయాలి, ఇంకొకటి ఇంకా కొంచెం బెటర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి, వీళ్ళు నేర్చుకోవాలని చాలా ఇదిగా అనేది ఉన్నారు, అంటే నేర్చుకోవాలనేది ఆలోచన అనేది వీళ్ళలో ఉంది. కాబట్టి నేను వీళ్ళ కోసం చేయాలి వీడియోస్ అనేది మనకేంటంటే ఇంకా పెట్టాలి వీడియోస్ చేయాలి. ఇంకా ఏది చేస్తే బాగుంటుంది వీడియోస్లో అంటే పార్లర్ ఫేషియల్స్ కానీ ఇవన్నీ కూడా ఎందుకో ఆపేశాను. టైం ఒకటి ఇవ్వట్లేదు, కుదరట్లేదు. ప్లస్ నాకు ఏమంటారు చూడండి కంటెంట్ అంటే వీడియోస్ నేను ఏదో ఇది కూడా మాట్లాడాను కదా, 2-3 మాటలు నార్మల్గా మాట్లాడేస్తాను ఒక 1 మినిట్ అలాగా. ఆ 1 మినిట్ అలాగే స్కిప్ చేసేసేయండి. టైటిల్ చూడండి వీడియో. తర్వాతనైనా సరే మీకు ఖచ్చితంగా కంటెంట్ అనేది ఉంటుంది, ఉపయోగపడేదే ఉంటుంది. ఉపయోగపడకుండా నేను ఏది కూడా ఆ వీడియోస్ అనేది పెట్టట్లేదు. తెలుస్తుంది కదా నా వీడియోస్ చూసే వాళ్ళకి. అరే ఏంటి నేను పార్లర్ వీడియోస్ ఇలా నాకు చాలా బాధేసింది. అందుకనే నేను బ్యూటీ పార్లర్ వీడియోస్ అనేది చేయట్లేదు. ఇంకొకటి ఏంటంటే షాప్కి అనేది కూడా వెళ్ళట్లేదు ఈ మధ్యన. అందుకని నేను చేయట్లేదు. చేస్తాను 100%. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీకు వీడియోలో ఏదైనా అర్థం అవ్వకపోయినా సరే నాకు కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ అండి అందరికీ.